వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్పెషల్లీ పిల్లల విషయానికి వస్తే అమ్మమ్మలు తాతయ్యలు కానీ మమ్మీ వాళ్ళు కానీ 25 yearsకి ముందు పిల్లల్ని కనేసేయండి ఇలాంటివి అంటారు. చాలా వరకు ఒక ప్రెషర్ అయిపోతుంది. అంటే ఈ టైంకి ఇది అవ్వాలి. పెళ్ళైంది కదా ఇంక పిల్లల్ని కనాలి. ఇంకా ఎప్పుడు మాకు శుభవార్త ఎప్పుడు మనం ఏదో వాళ్ళకి బాకీ ఉన్నట్టు, లేకపోతే మనం ఏదో వాళ్ళకి పిల్లల్ని కానీ ఇచ్చేయాలి వాళ్ళు పెంచుతారు అన్నట్టు అలా క్వశ్చన్స్ వేస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా. ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటుంది. తింటున్నారు, తిరుగుతున్నారు, చీకు చింత లేదు. ఇప్పుడు నాకు మా ఆయనకి పిల్లలు లేకపోతే చీకు చింత మాకుంటుందా మీకుంటుందా చెప్పండి. పెద్దవాళ్ళు అంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇట్స్ నార్మల్. మంది పాపం పిల్లలు లేక ఆ గుడి తిరిగి ఈ గుడి తిరిగి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళేసి ఎన్ని ఇబ్బందులు వాళ్ళకి తెలియదా? వాళ్ళకి కూడా బాధ ఉంటది. మీరు వచ్చి మళ్ళీ పొడిచి చెప్పాలా పిల్లలు లేరు పాపం వాళ్ళకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు మారుతున్న కాలంలో ఒక తల్లి తండ్రికి అంటే పేరెంటింగ్లో ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది? తల్లి మాత్రమే పిల్లల్ని పెంచి పోషించడం అనేది జరుగుతుంది. అంటే తండ్రి బయటికి వెళ్ళి కష్టపడి వస్తే తల్లి చూసుకోవాలి, లేకపోతే మ్యాండేటరీగా మనం పిల్లల్ని కనాల్సిందే. అంటే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం అదేంటి సమాజంలో రెగ్యులర్ ప్యాటర్న్ కదా, దాన్ని ఏమైనా బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు కదా అని. కానీ ఇప్పుడు మారుతున్న కాలంలో లేదు, చాలా మంది పిల్లలు ఉన్నారు బయట, వీ కెన్ అడాప్ట్ పిల్లలు అనేది ఎందుకు నార్మలైజ్ చేయట్లేదు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు మోడర్న్ అర్ధాంగి ఛానల్ నుంచి శశి గారు ఉన్నారన్నమాట. చాలా విషయాలు మాట్లాడదాం. హలో మ్యామ్. హలో వైష్ణవి గారు, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఫస్ట్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎ లాట్. అవునా? ఎందుకంటే ఇట్స్ లైక్ ఒక సమాజంలో మనం అలా ప్రొలాంగ్డ్ ఇంతే పాత పద్ధతులు గ్యారంటీ ఏమంటారు మనం అలా బిల్డ్ చేసేసామేమో, మనల్ని అలా ఎస్ పెళ్లి చేసుకోవడము లేకపోతే పిల్లల్ని కనడం మ్యాండేటరీ థింగ్స్ అయిపోయాయేమో అనిపిస్తుంది. సో మీరేమంటారు? అసలు ఈ మ్యాండేటరీ సొసైటల్ నార్మ్స్ అని ఒక పేరు ఉంది కదా, వాటి గురించి ఏం మాట్లాడగలరు? యాక్చువల్లీ కొద్దిగా అంటే స్పెషల్లీ పిల్లల విషయానికి వస్తే కొన్ని ఇప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు కానీ మమ్మీ వాళ్ళు కానీ 25 yearsకి ముందు పిల్లల్ని కనేసేయండి ఇలాంటివి అంటారు. సో కొన్నిటికి ఒక అర్థం ఉంది, ఒక మీనింగ్ ఉంది. ఎందుకంటే మీరు కరెక్ట్ ఏజ్లో ఉన్నారు. సో వెన్ యూఆర్ ప్రెగ్నెంట్, యూఆర్ డెలివరింగ్ అ బేబీ, మీ బాడీ చాలా గోత్రూ అవుతుంది, పిల్లలతో మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. సో ఫిజికల్గా మెంటల్గా మీ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఎక్విప్డ్ ఉంటారు కొంచెం పిల్లల్ని బాగా చూసుకోవడానికి. సో వాళ్ళ ఉద్దేశంలో అది అలాంటివి కొన్ని మీనింగ్ఫుల్. అంటే పెద్దవాళ్ళు పెట్టిన అన్ని పనికిరానివి అని నేను అనను. కాకపోతే ఏంటంటే అది చాలా వరకు ఒక ప్రెషర్ అయిపోతుంది. అంటే ఈ టైంకి ఇది అవ్వాలి, ఈ టైంకి ఇది అవ్వలేదు అనుకోండి, మనం ఇంకా దేనికి పనికిరాము, మనం ఇంకా లైఫ్ లీడ్ చేయడానికి పనికిరాము. సో అలాంటివి ఏదైనా సరే, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నా థాట్ అనేది లైఫ్ ఇస్ ఎ గిఫ్ట్ అనే బేసిస్ మీదే ఉంటుందండి. మీ లైఫ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రెషియస్గా మీరు దాన్ని తీసుకోగలరు, ఎంత బాగా హ్యాపీగా లివ్ చేయగలరు అనేది మనందరికీ ఇంపార్టెంట్. మనకి ఎన్ని డేస్ ఉన్నాయో అర్త్ మీద మన ఎవరికి తెలియదు. సో ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి. కానీ దాన్ని వేరే ఎక్స్టర్నల్ ప్రెషర్స్ వచ్చి ఇది చేస్తే దాన్ని కొంచెం పక్కకు పెట్టి మీరు ఒక ప్లాన్ పెట్టుకోవటం, మీ లైఫ్ని మీరు ఇది చేసుకోవడం కూడా మీ చేతుల్లో ఉంటుంది. సో ఇప్పుడు మా ఇన్ఫర్టిలిటీ జర్నీకి వస్తే పెళ్ళై 12 years మాకు లేరు పిల్లలు. సో ఆబ్వియస్గా అందరు కపుల్స్ లాగా మేము కూడా ముందు ట్రీట్మెంట్స్ అని అదని ఇదని అనుకున్నాము. కాకపోతే అది ఎలా అయిపోతుందంటే సొసైటీలో జాబ్ మానేస్తే ఏమన్నా పిల్లలు పుడతారేమో అంటారు, జాబ్ మానేసి చూడండి అంటారు. మేమిద్దరం ఏదన్నా మూవీకి వెళ్తేనో లేకపోతే ఏదన్నా పార్టీస్కి వెళ్తేనో ఇదేంటి పిల్లలు లేరు, చీకు చింత లేదు, తిరుగుతున్నారు, తింటున్నారు అంటారు. ఇప్పుడు తింటం మానేస్తే తిరగడం మానేస్తే పిల్లలు పుట్టారు కదా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. స్పెషల్లీ మన జనరేషన్కి ఏంటంటే ఫుడ్ క్వాలిటీ బాగుండట్లేదు, వచ్చే ఫుడ్ క్వాలిటీ బాగుండట్లేదు, మిల్క్ కానీ ఇలాంటివన్నీ హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. సో చాలా ఫ్యాక్టర్స్ని బట్టి అవ్వదు. సో ఏదైనా ఒకటి మీ లైఫ్ని ఎఫెక్ట్ అవుతుందంటే మిస్టేక్ మీదే.
సొసైటీకి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు మన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలనేది మనకి ఒక ఐడియా ఉండాలి. సో కొన్ని ఇయర్స్ అలానే ట్రీట్మెంట్స్ అవన్నీ చేసుకున్నాము. ఆ తర్వాత ఏంటంటే చాలా ప్రెషర్ అయిపోయింది. ఇప్పుడు ఈ హాస్పిటల్స్కి వెళ్ళడం, ట్రీట్మెంట్స్ కూడా ఎవరు దాని గురించి మాట్లాడరు, కానీ డేట్స్ ఇస్తారు, ఈ పలానా డే రమ్మంటారు, ఈ రోజు వెళ్ళి రావాలి, ఒక ఇంజెక్షన్ ఇస్తారు, మళ్ళీ రేపు వెళ్ళాలి, మళ్ళీ ఎల్లుండి వెళ్ళాలి. అవుట్ సైడ్ ఆఫ్ దిస్ మీకు లైఫ్ ఉండదు. ఓకే, డాక్టర్స్ అందరూ మంచిగా మాట్లాడడం అలా చేయరు, ఇసుక్కునే వాళ్ళకు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు చాలా మంది పేషెంట్స్ని చూస్తారు. సో వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అలా. సో ప్రతి ఒక్కటి ఏమవుతుందంటే మిమ్మల్ని డిమోటివేట్ చేస్తుంది. అబ్బో నాకేదో రోగం ఉందేమో, నేనేదో లో వేరే వాళ్ళకంటే నాకేదో అవుతుంది అనేది ఒక దీంట్లోకి వెళ్ళిపోతారు అనమాట మీరు. సో దాని నుంచి బ్రేక్ కావాలనిపించి ఇద్దరికి బ్రేక్ తీసుకుని కొంచెం ఆలోచించుకున్నాం ఏం చేయాలి, ఏంటి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా, ఏం చేయాలి అని. సో ఆ టైంలో అంటే థ్యాంక్ఫుల్లీ నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి, ఇప్పుడు ఆల్మోస్ట్ 11 years నుంచి జాబ్ చేస్తున్నాను నేను. జాబ్ చేస్తున్నాను కాబట్టి మనం వేరేవి కూడా చూస్తాము, జాబ్లో ఇలాంటి ప్రెషర్స్ చాలా హ్యాండిల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలోకి మైండ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వర్క్లో కూడా ఇప్పుడు ఒక ఈవెంట్ పెట్టాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను పిలిచారు, నేను ఒకవేళ రాలేదనుకోండి, లేకపోతే నేను లేట్ వచ్చాను అనుకోండి, మీకు ప్రతిదానికి ఒక ప్లాన్ బి ఉంటుంది. మీ ఇది అవ్వకపోతే ఎలా అని మీరు మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. అలాంటప్పుడు లైఫ్లో ఏ సిచ్యువేషన్లో అయినా హెల్ప్లెస్ ఎందుకు ఫీల్ అవ్వాలి? ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి, మీకు ఏదైనా డేంజరస్ డిసీజ్ వస్తుంది, అది మన చేతిలో ఉండదు, మనం ఏం చేయలేము, దాన్ని పక్కన పెట్టలేము, ఏమీ చేయలేము. అలాంటివి కాకుండా నార్మల్ సిచ్యువేషన్స్ దేంట్లో అయినా హెల్ప్లెస్ ఎందుకు ఫీల్ అవ్వాలి? నేను దీని నుంచి బయటికి రాలేను, నాకు ఇంకా జీవితం లేదు అనే స్టేజ్లోకి మనం వెళ్ళామంటే మనం చదువుకుని మన మధ్య ఇంతమంది ఉండే మనకి ఉపయోగం ఏంటి? ఇప్పుడు మనం చదువుకుంది ఏదో సంపాదించి ఎవరినో ఉద్ధరించడానికి కాదు కదండి. మన లైఫ్ని మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతే దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ. సో ఆ థాట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి, ఎందుకు హెల్ప్లెస్ ఫీల్ అవ్వాలి, ఇప్పుడు ఇది అవ్వట్లేదు, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు అమ్మ అవ్వాలని నాకుంది, నాన్న అవ్వాలని బాగా మా ఆయనకుంది, ఎలా అవ్వచ్చు? చాలా మార్గాలు ఉంటాయి కదా. సో ఈ ప్రెషర్ నుంచి బయటకు వచ్చేస్తాం కదా. సో అలా ఆలోచించుకుని మాట్లాడుకున్నాం ఇద్దరం. సో మా హస్బెండ్ ఒప్పుకోవడానికి ఒక 6 months పట్టింది. నాకు ఫస్ట్ థాట్ వచ్చింది, ఫస్ట్ ఐడియా నాకు వచ్చింది. తర్వాత ఆయనతో మాట్లాడితే ఆయనకు ఒక 6 months పట్టింది. కాకపోతే ఆయన ఏంటంటే అంటే అడాప్షన్ వద్దు అని కాదు, ఏదన్నా సొసైటీ ప్రెషర్స్ వల్ల కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వల్ల కానీ నేను ఇబ్బంది పడతానేమో ఫ్యూచర్లో, ఏదన్నా ఎవరన్నా ఏమన్నా అంటే నేను బాధపడతానేమో, నార్మల్గా ఉండదేమో, కొంచెం ముందు వెనక ఆలోచించుకుని వెళ్దామనే ఉద్దేశం అయిందనమాట. సో అలా ఆలోచించాము, ఒక 6 months మాట్లాడుకున్నాము. తర్వాత ఆయన కూడా కొంచెం ఓకే అన్నాక, సో బోత్ సైడ్స్ పేరెంట్స్కి విత్డ్రా ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి అప్లై చేశాక 3-4 years పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం సెంట్రల్ అడాప్షన్ ఏజెన్సీ కింద ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కింద. సో అది కొంచెం 3-4 years పడుతుంది. సో ఈ లోపు మీరేమన్నా ప్రెగ్నెంట్ అయ్యి ఇన్ కేస్ యూ వాంట్ టు విత్డ్రా, ఆ ఆప్షన్ కూడా ఉంది. సో పేరెంట్స్కి అలా అని చెప్పి ఒప్పించాం, ఎందుకంటే ఫ్యామిలీలో ఇంకా నార్మల్ కాదు, సొసైటీలో నార్మల్ కాదు. సో పేరెంట్స్ మీలాగా మీ అంత ఓపెన్గా ఆలోచించటం, ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం, యాక్సెప్ట్ చేయటం అనేది పేరెంట్స్ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇవ్వాలి. సో ఫస్ట్ వాళ్ళని ఐడియాకి ఇంట్రడ్యూస్ చేసి స్లోగా కొంచెం వాళ్ళు కూడా ఓకే అయినాక పెద్ద వాళ్ళకి ఇబ్బంది అనిపించదు కదా. సో ప్రస్తుతానికి లేదు మనకు అయిపోతుంది, మేము ట్రీట్మెంట్స్ చేయించుకుంటాము, బట్ 3 to 4 years వెయిట్ ఉంది కాబట్టి మనం ముందే అప్లై చేసుకుంటున్నామని చెప్పి పెట్టాం. అలా చెప్పాను అనమాట. కానీ నా మైండ్లో నేను దేవుడికి దండం పెట్టి అప్లై చేసినప్పుడు మాత్రం నాకు ఒకవేళ నా బేబీ వచ్చిన ఈ 3 yearsలో దిస్ బేబీ ఈస్ గోయింగ్ టు బి మైన్ అనే అనుకున్నాను. ఎందుకంటే అది ఒక రకంగా న్యాయం కూడా కాదు కదండి. ఇప్పుడు మనకి లేరు కదా అని మనం అప్లై చేసి, మనకు ఉన్నారు కదా అని వాళ్ళని నిరాకరించడం కూడా ఒక రకంగా ఇది కదా. సో నేను అనుకున్నాను మనసులో అయితే, లేదు ఈ బేబీ వస్తుంది అని చెప్పి. బట్ పేరెంట్స్కి ఆ 3-4 years టైం ఉంటే వాళ్ళు అడాప్షన్కి అప్లై చేశారు అంటే స్లోగా వాళ్ళు ఓకే అయిపోతారు. అందుకని చెప్పి అలా చెప్పేసి అప్లై చేసాం అన్నమాట. సో మీ అప్బ్రింగింగ్ ఎలా ఉండిందండి? అంటే మీకు చిన్నప్పటి నుంచి మన మైండ్ ఇలా మారడానికి కూడా మనం ఎలా చదువుకున్నాం, మనం పెరిగిన వాతావరణం ఎలా ఉంది, ఇవన్నీ కన్సిడరేషన్ అవుతాయి కదా. సో మీ అప్బ్రింగింగ్ ఎలా ఉండింది అసలు? అప్బ్రింగింగ్ చాలా సెక్యూర్డ్గా,
చాలా ఇదిగా అయింది. మా ఫాదర్ BSNL లో పనిచేశారు అనమాట. ఓకే. సో హీస్ అ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ గా BSNL లో రిటైర్ అయ్యారు. ఓ, 5 సూపర్. years అయింది ఇప్పుడు రిటైర్ అయ్యి. ఓకే. సో చాలా అంటే మంచిగా పెంచారు, అన్నీ ఉన్నాయి చిన్నప్పటి నుంచి. సో వీ హ్యాడ్ ఎవ్రీథింగ్. నాకు ఒక అన్నయ్య ప్రస్తుతానికి US లో ఉన్నాడు, తనకి 2 అమ్మాయిలు అనమాట. ఓకే. సో అంతా ఇదయింది. ఫ్యామిలీ చాలా బిగ్ ఫ్యామిలీ మాది. మా డాడీ వాళ్ళు 10 brothers 2 sisters. ఓకే. అండ్ మమ్మీ డాడీ రిలేషన్ అనమాట. మా డాడీ అక్క కూతుర్ని చేసుకున్నారు, మామయ్య వరుస అవుతారు. మామయ్య వరుస అవుతారు. సో మొత్తం ఫ్యామిలీ చాలా పెద్దది కాబట్టి పెద్ద ఫ్యామిలీస్ లో ఏంటంటే చాలా వరకు వాల్యూస్ అర్థమైపోతాయి. మీరు చూస్తారు, చాలా సిచ్యువేషన్స్ చూస్తారు, చాలా మంది చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. యూ హ్యావ్ అ ప్రొటెక్టివ్ లేయర్. ఒకవేళ మా మమ్మీ డాడీ ఏదన్నా ఎమర్జెన్సీకి బయటకు వెళ్ళినా పిన్నో పెద్దమ్మో పెద్దనానో ఎవరొకళ్ళు ఉండటం. సో ఆ సపోర్ట్ అనేది ఉంది. సో చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఇదిగా పెరిగాను. మా పేరెంట్స్, మా మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి అన్ని సరిగ్గా చెప్పటం, మా డాడీ కూడా ప్రతిదీ అంటే మార్క్స్ కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. మాకు 50% వచ్చినా మేము సెలబ్రేట్ చేసుకుని సమోసాలు పంచుకునేవాళ్ళం. సో అంతే, ఇంత పర్సంటేజ్ రావాలి అలా కాదు, బట్ ఏం నేర్చుకుంటున్నాము, ఏదన్నా ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఫెయిల్యూర్ ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, బికాస్ ఇట్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. సో ఇలాంటివి స్టెప్ బై స్టెప్ డైలీ వాటి నుంచి కొంచెం తెలియకుండానే, అప్పుడు అర్థం కాలేదు బట్ తెలియకుండానే కొంచెం కూల్ గా ఉండటం, అన్ని వాటికి ఏదన్నా మార్క్స్ రాకపోతే ఏడవటం, ఏదన్నా ఇది ఈ ఎగ్జామ్ సరిగ్గా అయిపోతే ఇంకా లైఫ్ ఎండ్ అయిపోయింది, అట్లాంటి ఆలోచనలు ఎప్పుడు రాలేదు. సో లైఫ్ అంటే ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, ఇలానే ఉంటుంది, మనం చాలా హ్యాపీగా ఉండాలి అనేది తెలియకుండా వచ్చేసింది. కానీ మెయిన్ ఇప్పుడు ప్రతిదానికి నేను ఆలోచించటం, బయటపడటం అనేది కొన్ని కష్టాలు ఫేస్ చేశాకే నాకు నేను అర్థం చేసుకున్నవి కొన్ని. ఇప్పుడు పెళ్ళైనాక కొన్ని ఉంటాయి, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో కొన్ని ఇయర్స్ అది, తర్వాత ఇన్ఫర్టిలిటీ, ఆఫీస్లో ఇబ్బందులు, ఆఫీస్లో కూడా స్టార్టింగ్ మీరు చేరినప్పుడు చాలా పాలిటిక్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి అవి ఉంటాయి. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఎందుకంటే మా పేరెంట్స్ మూలాన, ఫ్యామిలీ మూలాన చాలా ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో పెరిగాను కాబట్టి ఒక్కసారి బయటికి వచ్చినాక మనకి మనం లైఫ్ హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు దెర్స్ అ లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్ దట్ యు గో త్రూ కదా. సో అది గో త్రూ అయినప్పుడు అలా 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 ప్రతిదానికి నేర్చుకోవటం, మూవ్ ఆన్ అవ్వడం, తొందరగా ఏదన్నా జరిగినా 1-2 days మూవ్ ఆన్ అవ్వటం, స్ట్రాంగ్ అవ్వటం, లైఫ్ ఇంపార్టెన్స్ నేర్చుకోవటం, అలా 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 స్టెప్ బై స్టెప్. ఏది ఓవర్ నైట్ రాదు. డెఫినెట్ గా 28-30 years వచ్చినాకే కొన్ని విషయాలు అర్థం అవుతాయి మనకి, మనం ఫేస్ చేసినాకే. సో ఆ స్ట్రెంగ్త్ చాలా వరకు లైఫ్ మీద బ్యాలెన్స్ కానీ, మెంటల్ బ్యాలెన్స్ కానీ అది వచ్చింది. ఓకే. ఈ ఇన్ఫెర్టిలిటీ ఉన్నప్పుడు మీరు మీ హస్బెండ్ బాగానే ఉన్నప్పటికీ ఊర్లో ఉండే వాళ్ళకి క్వశ్చన్స్, ఇంకా పెళ్ళైంది అనగానే యా పెళ్ళైంది కదా ఇంక పిల్లల్ని కనాలి, ఇంకా ఎప్పుడు మాకు శుభవార్త ఎప్పుడు చెప్తావు, మాకు నోరు ఎప్పుడు తీపి చేస్తావు అని అడుగుతుంటారు. మనం ఏదో వాళ్ళకి బాకీ ఉన్నట్టు, లేకపోతే మనం ఏదో వాళ్ళకి పిల్లలుగా ఇచ్చేయాలి, వాళ్ళు పెంచుతారు అన్నట్టు. అలా క్వశ్చన్స్ వేస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా. ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటుంది. అప్పుడు మాది చిన్న ఏజ్, ఇప్పుడు అంత మెచ్యూర్డ్ గా లేము. సో డెఫినెట్ గా ఎఫెక్ట్ అవే ప్రతిదీ. ఇందాక చెప్పినట్టు తింటున్నారు, తిరుగుతున్నారు, చీకు చింత లేదు. ఇప్పుడు నాకు మా ఆయనకి పిల్లలు లేకపోతే చీకు చింత మాకుంటుందా మీకుంటుందా చెప్పండి? మాకే ఎక్కువ ఉంటుంది కదా, కానీ అలా ఆలోచించరు. సో ప్రతిదానికి అలా అనటం, అడగటం ఇట్లాంటివి ఉంటాయి. డెఫినెట్ గా ఇబ్బందికరమే అది. నేను అందుకే నా ఛానల్ ద్వారా ఇవన్నీ మాట్లాడదాం అనుకుంది కూడా. ఇబ్బంది పడ్డాం కాబట్టి, వీటి నుంచి నేర్చుకుని బయటపడ్డాం కాబట్టి ఎవరికన్నా కొంచెం హెల్ప్ అవుతుందేమో. ఇట్ ఇస్ డెఫినెట్లీ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎంత చెప్పుకున్నా మనం డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎంత ఏమంటారు, ఓపెన్ మైండెడ్ అయిపోయారు ఇప్పుడు పీపుల్, బ్రాడ్ మైండెడ్ అయ్యారు అంటాం, కానీ ఆ సొసైటల్ నార్మ్స్ అనేవి దే ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్, ఎక్కడ ఆగలేదు. మనం ఏదో ఇప్పుడు మన జనరేషన్ నుంచి కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ పెద్దవాళ్ళు అంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇట్స్ నార్మల్. దాంట్లో మీరు మాట్లాడడానికి ఏముంది, కనాలి అంతే. ఇది ఒకటి. ఎంత మంది పాపం పిల్లలు లేక ఆ గుడి తిరిగి ఈ గుడి తిరిగి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళేసి ఎన్ని ఇబ్బందులు, వాళ్ళకి తెలియదా? వాళ్ళకి కూడా బాధ ఉంటది. మీరు వచ్చి మళ్ళీ పొడిచి చెప్పాలా, పిల్లలు లేరు పాపం వాళ్ళకి, అంత అవసరం లేదు. ఇప్పుడు సొసైటీ అంటే ఏంటి వైష్ణవి గారు? సొసైటీ ఇస్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జనాలు అలా అనుకోరు. సొసైటీ అంటే ఏదో దేవుడు పెట్టాడు ఆ రూల్స్. దేవుడు పెట్టలేదు, మనుషులే పెట్టాడు ఆ రూల్స్. ఎవరు మార్చాలి? మనుషులే మార్చాలి. ఇప్పుడు మనం మాట్లాడేది, కాన్వర్సేషన్స్ అయ్యేది ఎందుకు? టు గెట్ అ బెటర్ వరల్డ్. ఇప్పుడు మన జనరేషన్ కి, మన పిల్లల జనరేషన్, సేమ్ జనరేషన్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకూడదు. లాస్ట్ జనరేషన్
జనరేషన్ రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ మనకు అవ్వకూడదు, మనకైన వాటికి నెక్స్ట్ జనరేషన్కి అవ్వకూడదు. కాబట్టి వీఆర్ టాకింగ్ బెటర్ థింగ్స్. ఇలాంటి వాయిస్ అవుట్ చేస్తున్నాం. లేదండి ఇది ఇబ్బందికరం. అలా కాకుండా నా దగ్గర ఏం ఆప్షన్ ఉంది, నేను ఇలా మాట్లాడకుండా ఒక మూలను కూర్చోవచ్చు, ఏడవచ్చు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, నాకు పిల్లలు లేరని, దట్ ఈస్ అన్ అదర్ ఆప్షన్. అలా కాకుండా మీ లైఫ్ని మీరు కంట్రోల్లోకి తీసుకుని, లేదండి నన్ను ఇలా అన్నారు, ఇబ్బందికరంగా ఉంది, మిమ్మల్ని అంటారు, మీరు పట్టించుకోవద్దు, మన లైఫ్ మనకి ఇంపార్టెంట్ అని నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చి వాయిస్ చేయబట్టి ప్రతి సిచ్యువేషన్లోనూ అలా సొసైటల్ చేంజెస్ అనేది ఓవర్ నైట్ అయిపోవండి. ఎంతో వందల ఏళ్ల నుంచి మైండ్లో ఇదైన మైండ్ సెట్, అది డెవలప్ అయిన మైండ్ సెట్ మారటానికి టైం పడుతుంది. బట్ దీస్ కాన్వర్సేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా ఎగ్జాక్ట్లీ మాట్లాడుతూ ఉంటేనే మార్పు అనేది స్లోగా వస్తూ ఉంటుంది. సో మీ హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ నుంచి ఏమైనా మీకు ప్రెషర్ ఉంది? లేదు, మా అత్తయ్య మామయ్య నుంచి అయితే డెఫినెట్ గా లేదు. సో మా అత్తయ్య కూడా వర్కింగ్, యాక్చువల్లీ మొన్నే రిటైర్ అయ్యారు. ఆవిడ రిటైర్మెంట్ ఫంక్షన్ కానీ వచ్చి నేను హైదరాబాద్ వచ్చాను అనమాట. సో ఆ వర్కింగ్ కాబట్టి ఆవిడ ఓపెన్ మైండెడ్, వాళ్ళ నుంచి అసలు లేదు. అత్తయ్య మామయ్య నుంచి లేదు, మమ్మీ డాడీ నుంచి లేదు. అంటే కొంచెం టెన్షన్ ఉండేది వాళ్ళకి, డెఫినెట్ గా పిల్లలు వరీ అవుతున్నారు కాబట్టి, మాకు కావాలని ఉంది కాబట్టి అవ్వాలి అనేది చాలా వరకు ఉంది. కానీ ఆవిడ నాకు చెప్పేవాళ్ళు అనమాట, ఏం కాదులే మనకు రాసి పెట్టున్నప్పుడు అవుతుంది అని. ఏదన్నా డాక్టర్స్ ఎవరన్నా చెప్తే చెప్పేవాళ్ళు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని, గుళ్ళు ఇలాంటివి ఉండేవి. కానీ అలాంటి వేరే ప్రెషర్ వాళ్ళ నుంచి డైరెక్ట్ గా లేదు. బట్ కొంచెం దూరం ఫ్యామిలీస్ బోత్ సైడ్స్, కొంచెం ఊళ్ళల్లో ఉండే వాళ్ళను, లేకపోతే ఇప్పుడు అనుకుంటామండి వైష్ణవి గారు, కానీ ఊళ్ళో ఉండే వాళ్ళు, లేకపోతే చాలా, ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది, ఏముంది పుట్టకపోతే ఏమవుతుంది అనేది. ఒకవేళ ఇప్పుడు అడాప్షన్ చెప్తే షీ వాజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు, నాయనమ్మ అంటాను నేను, ఆవిడ కూడా అంతే. సో మనం అలా అనుకుంటాం, అంటే ఒక రకంగా స్టీరియో టైప్ గా చాలా పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి కానీ యాక్సెప్టెన్స్ అనుకుంటాం. అలా ఉండదండి. మోడర్నిజం అనేది థాట్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దాని మీరు ఉండే ప్లేస్ ని బట్టు, మీరు వేసుకునే బట్టల్లోనూ మోడర్నిజం ఉండదు. సో మా జనరేషన్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా అనేవాళ్ళు అండి. బెంగళూరులో మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కూడా అనేవాళ్ళు, మీకేంటి ఏం లేదా, కనాలని లేదా, ఇన్నేళ్ళు అయిపోయింది, అది ఇది అని. అడాప్షన్ అనౌన్స్ చేశాక కూడా ఇప్పుడు మోడర్న్ బట్టలు వేసుకుని మోడర్న్ ఇది, దే కాల్ దెమ్సెల్వ్స్ మోడర్న్, బట్ వాళ్ళు కూడా అదేంటి మీరు ట్రై చేయొచ్చు కదా, మీకు పుట్టరని చెప్పేశారా, ఎందుకు అడాప్ట్ చేసుకోవాలి, అదే అంటున్నాను నేను. మనం అనుకుంటాం ఎంతసేపు ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తారేమో అని. ఇట్ ఇస్ అబౌట్ మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ దే వర్ హ్యాపీ. మా అమ్మమ్మ వాళ్ళైతే ఇంకొకళ్ళు ఇవ్వరమ్మా, ఇంకొకళ్ళని తీసుకుందామా అంటారు అనమాట. సో అది అట్లా ఉండదు. బట్ అది మైండ్ సెట్ చెప్పలేము. ఇప్పుడు నేను అడాప్షన్ అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ అప్లై చేశాక 3 ఏళ్ళు ఉంది కదా అని ఎక్కువ మందికి చెప్పలేదండి. ఊరికే బోత్ సైడ్స్ పేరెంట్స్ తెలుసు, ఏదో మేనమామలు అమ్మమ్మ వీళ్ళకే, కానీ పెద్ద తెలీదు. కొద్దిగా దగ్గర పడుతున్న కొద్దీ చెప్పామన్నమాట అందరికి. సో చెప్తే చాలా వరకు నాకు వచ్చిన క్వశ్చన్, మీకు పుట్టరని చెప్పేశారా, ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారు? సో అదొక స్టీరియో టైప్ ఏంటంటే, మీకు ఇంకా పుట్టరని డాక్టర్ రాసి ఇచ్చేస్తే, స్టాంప్ పేపర్ కొట్టేసి ఇస్తే గానీ మీరు అడాప్ట్ చేసుకోవాలి. సో ఇందాక మీరు అన్నారు కదా సొసైటీ నార్మ్స్, పిల్లలు కష్టపడుతున్నారు కిడ్స్ కోసం అని. అందరికీ ఏంటంటే మన రక్తమే ఉండాలి. మన వంశ వృద్ధి అవ్వాలి, మన రక్తమే ఉండాలి, వాళ్ళే ప్రపంచంలోకి రావాలి. ఎందుకండి, అమ్మ అనేది రక్తం బట్టి ఇది అవ్వదండి. చాలా ఇప్పుడు మా పాప ఉంది, నేను ఈరోజు వస్తున్నాను, పొద్దున్నే లేచి ఇప్పుడు ఎంత వాళ్ళ తాతతో ఆడినా, వాళ్ళ నాయనమ్మతో ఆడినా, వాళ్ళ అమ్మమ్మతో ఆడినా, పడితే అమ్మ అని పరిగెత్తుకుంటా నా దగ్గరికి వస్తుంది, నన్నే హద్దుకుంటది. హద్దుకున్నప్పుడల్లా అనుకుంటాను వైష్ణవి గారు, ఎందుకంటే ఈ టాపిక్ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి, ఎంత నాకు పుట్టిన పిల్లైనా అలాగే హద్దుకునేది, ఈ పాప అయినా అలాగే హద్దుకునేది. తల్లి అంటే మనసుని బట్టి తల్లి అవుతారు, కానీ మీకు బ్లడ్ DNA టెస్టులు చేసి తల్లి అవ్వరు. కరెక్ట్. అలాంటప్పుడు అంత స్ట్రెస్ ఎందుకు అంటున్నా. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకోవట్లేదు. ఎందుకు, మనకు పుట్టుతారు, ఇంకేం టైం అయిపోయిందని, 4-5 ఏళ్ళు అయిపోయింది కదా, నలుగురికి తెలిస్తే ఏమంటారు ఏదో ఒకటి అంటారు రేపు అని. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ లో మా పాప పేరు మిహిరా వచ్చినాక మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, ఫ్యామిలీ తరపున కానీ ఏది. చాలా వరకు మారిందండి సొసైటీ. మనము కొంచెం భయపడతాం, ఎక్కువ భయపడతాం ఫ్రీగా బతకటానికి, ఫ్రీగా ఒక సైడ్ చేయడానికి. మనం ఒకసారి స్టెప్ తీసుకుని, లేదండి మేము అడాప్ట్ చేసుకున్నాం మా పాప అని మనం కాన్ఫిడెంట్ గా ఉంటే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు.
ఉండదు. ఒక్కొక్కసారి మనం ఎక్కువ భయపడిపోతాం. అమ్మో ఏమనుకుంటారు, ఏమనేస్తారు, ఏమంటే అది అంటారు, అనేవాళ్ళు అంటారు అనుకుని మీరు స్టెప్ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ దట్ స్కేరీ ఆన్ ద అదర్ ఎండ్. ఓకే. సో ఈ అడాప్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ఇఫ్ యూ వాంట్ టు అడాప్ట్, అసలు ప్రాసెస్ ఏంటి ఎగ్జాక్ట్లీ? ఇది కారా అని చెప్పి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కింద పెట్టారు. ఇది వరకు ఏంటంటే మీకు ఆర్ఫనేజ్ లో కానీ ఎక్కడన్నా పిల్లలు దొరికితే తీసుకుని పెంచుకోవచ్చు అనమాట. కానీ దానివల్ల చైల్డ్ మిస్ హ్యాండ్, వేరే రాంగ్ హ్యాండ్స్ లో పడటం, పిల్లలు ఏదన్నా చైల్డ్ ట్రాఫికింగ్ కేసెస్ ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. అందుకని చెప్పి ఇదంతా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కింద పెట్టారు. సో కారా అని వెబ్సైట్ ఉంటుందండి, CARA. ఓకే. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఇట్లా మాకు చైల్డ్ అడాప్షన్ కావాలని వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు. మీకు ఏ స్టేట్స్ నుంచి కావాలి, ఆప్షన్స్ ఉంటాయి. మీకు అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా, మీకు ఏ ఏజ్ పిల్లలు కావాలి. మేము 0 to 2 అప్లై చేసాము. సో 0 to 2 years కి అయితే వెయిట్ యూజువల్లీ 3 to 4 years ఉంటుంది. మాకు ఆల్మోస్ట్ 4 years పట్టింది. సో వెళ్ళి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు హోమ్ స్టడీ రిపోర్ట్ అని వచ్చి ఇల్లు చెక్ చేస్తారు. సో మీరు పెంచగలరా లేదా, మీ వాతావరణం ఎలా ఉంది, మీ ఆలోచన విధానం ఎలా ఉంది, మీ ఇల్లు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ ఒకటే కాదు, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, చైల్డ్ అంతా హ్యాపీగా ఉంటుందా ఈ ఎన్విరాన్మెంట్లో, అలా ఒకసారి చెక్ చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఒకసారి HSR అప్రూవ్ అయినాక మీది వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్తుంది. తర్వాత 3 yearsకి 3.5 yearsకి మీకు లీడ్, మీ నంబర్, మాది ఇప్పుడు నంబర్ 1800 దగ్గర స్టార్ట్ అయింది. 100కి తగ్గినాక నంబర్ 88కి వచ్చినాక మాకు లీడ్ వచ్చింది అనమాట. పాప ఫోటో వచ్చింది. సో అలా పాప ఫోటో వచ్చిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్, అప్పుడే HSR అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు, మా శాలరీ స్లిప్స్ అని ఇవన్నీ అడుగుతారు. ఒకసారి ID కార్డ్స్ మొత్తం వాళ్ళు వెరిఫై చేసుకోవాలి కదా అవన్నీ. సో తర్వాత బేబీది వచ్చినాక బేబీ ఎక్కడి నుంచి వచ్చింది, సో ఆ స్టేట్ నుంచి వాళ్ళు, ఆ గవర్నమెంట్ వాళ్ళకి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి. సో వాళ్ళు అదే డాక్యుమెంట్స్ మళ్ళీ కాపీ అడుగుతారు. ఆ తర్వాత వాళ్ళు డేట్ ఇస్తారు అనమాట. సో ఆ డేట్ కి వెళ్ళి మనం పాపను అలవాటు చేసుకుని తీసుకురావాలి. మీ హెల్త్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ మెడికల్ రిపోర్ట్స్ అడుగుతారు. సో ఒకవేళ ఇప్పుడు 3 years లోపు మీకు బేబీ వచ్చేస్తే పర్లేదు. మీకు HSR అప్రూవ్ అయినాక 3 years కంటే ఎక్కువ పడుతుందంటే ఇవన్నీ రీసబ్మిట్ చేయమని అడుగుతారు. అంటే ఈ 3 years లో నాకు ఏదైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, సో అందుకని మెడికల్ రిపోర్ట్స్ అవన్నీ ఇంకొకసారి సబ్మిట్ చేయమని అడుగుతారు. ఓకే. మన ఫినాన్షియల్ స్టేటస్ బాగుండాలి, అంటే అట్లీస్ట్ బేబీని చూసుకోవడానికి సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలి. తర్వాత అక్కడికి వెళ్ళినాక కూడా కమిటీ ఇంటర్వ్యూ లాగా పెడతారు. సో ఆ కమిటీ ఇంటర్వ్యూ లాగా చేస్తారు నన్ను, మా ఆయన్ని. ఒకటేమో ఫైనాన్షియల్ అడిగారు, 2 మా ఆలోచన విధానం ఎలా ఉంది ఇలాంటివి అడిగారు. తర్వాత జనరల్ నాలెడ్జ్ గురించి క్వశ్చన్స్ అడిగారు, మాకెంతవరకు ఐడియా ఉంది ప్రతిదీ, ఎందుకంటే మా వాల్యూసే పిల్లలకి వెళ్తాయి కదా. సో అన్ని రకాలుగా చెక్ చేస్తారు. వాళ్ళ ప్రాసెస్ అయితే ఓన్లీ మనకి బాధ అనిపించేది ఏంటంటే లాంగ్ వెయిట్. ఎందుకంటే ఒకసారి పిల్లలు కావాలనిపించాక తొందరగా కావాలనిపిస్తుంది ఆబ్వియస్లీ ఎవరికైనా. కాకపోతే వాళ్ళ ప్రాసెస్ చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే అన్ని రకాలుగా బేబీ సేఫ్టీని, బేబీని దృష్టిలో పెట్టుకుని చేస్తారు. ఇట్ ఈస్ వెరీ రిక్వైర్డ్, ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయలేరు కదా. సో ఇది ప్రాసెస్. సో మిహిరాని ఫస్ట్ టైం చూసినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్? మీది కానీ మీ హస్బెండ్ కానీ? డెఫినెట్ గా కళ్ళలో నీళ్ళైతే ఆగలేదు. సో ఎత్తుకోగానే ఇలా హద్దుకున్నాను అనమాట. బాగా చిన్న పాపని ఇచ్చారు కదా మీకు? కొంచెం పెద్దదే, 14 months. మిహిరా 14 months తీసుకున్నప్పుడు. సో 0 to 2 నుంచి ఏ ఏజ్ అయినా రావచ్చు. యాక్చువల్లీ లీడ్ కోసం బాగా వెయిట్ చేశాను అనమాట. అంటే 100 తగ్గితే లీడ్ వస్తుందని చెప్పారు. కొంతమందికి 80 అప్పుడు రావచ్చు అంట, కొంతమందికి 60 అప్పుడు చెప్పలేము. సో ఒక రోజు ఆఫీస్లో ఉన్నాను, ఫ్రైడే ఈవినింగ్ వర్క్ చేసుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్ మెయిల్కి వాళ్ళు మెయిల్ చేస్తారు. మా హస్బెండ్ని రోజుకి 10 సార్లు అడిగి టార్చర్ చేసేదాన్ని, మెయిల్స్ చూస్తున్నావా, ఎందుకంటే వర్క్ చేసుకుంటాం, పర్సనల్ మెయిల్ అప్పుడప్పుడు ఓపెన్ చేస్తున్నాం కదా. ఆయన ఇంకా పడలేక, అబ్బా చూస్తున్నానమ్మా తల్లి చూస్తున్నాను రాలేదు అని చెప్తుండే. రోజు అడిగేదాన్ని. ఒక రోజు ఆఫీస్లో కొంచెం లేట్ అయింది, నైట్ 8 అయిపోయింది. ఏదో వర్క్ చేసుకుంటున్నాను సీరియస్గా, ఒక కాల్ వచ్చింది. ఏదో తెలియని నంబరు 111 అని ఏదో ఉంది. ఇదేదో ఫ్రాడ్ కాల్ అనుకుంటూ ఆన్సర్ చేశాను అనమాట. ఆన్సర్ చేస్తే వాళ్ళు, మేము కారా నుంచి కాల్ చేస్తున్నాము. అసలు అది లేదు మైండ్ లో, ఏదో సీరియస్ వర్క్ మధ్యలో. కారా ఎక్కడో విన్నట్టుంది ఏంటి అనుకున్నాను. కారా నుంచి కాల్ చేస్తున్నాము, ఇట్లా బేబీ లీడ్ పంపించాము అంటే ఇంకా అసలు చేతులు చల్లగా అయిపోయి స్వెట్ లాగా వచ్చేసి, అది హ్యాపీనెస్ ఇంకా ప్రతిదీ ఇది అయిపోయి ఈ నెంబర్కి కాల్ చేసాము, మెయిల్ కూడా చేసాము. మా హస్బెండ్ పికప్ చేయలేదు, మీటింగ్ లో ఉన్నారు.
అన్నారు ఆయన. ఓకే. సో అందుకని చెప్పి నాకు సెకండ్ నెంబర్గా నాది ఉంది, నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారు అనమాట. సో ఇమీడియట్గా ఆయనకి చేశాను. ఆయనకి నేను డైరెక్ట్గా కాల్ చేశాను మెసేజ్ చేయకుండా, అంటే హీ నోస్ ఇట్ ఈస్ అర్జెంట్. సో అందుకని చెప్పి బయటకు వచ్చి ఆన్సర్ చేశారు కాల్. సో అప్పుడు బేబీ ఫోటో పెట్టారు ఇమీడియట్గా. సో వీ టుక్ 1 or 2 days అంత. అంటే మేము అనుకుంది ఏజ్ కొంచెం చిన్నగా వస్తుందని అనుకున్నాము. బట్ ఏదైనా సరే ఫస్ట్ ఫోటో వచ్చింది, వద్దు అని వద్దు. ఎవరైనా సరే పిల్లలు ఫస్టే అనుకున్నాం ఫేర్ కలర్ ఇలాంటివి ఏం వద్దు, మనకనే వచ్చింది, దేవుడు మనకి ఇచ్చింది. ఇప్పుడు మనకే పుట్టారు అనుకోండి వైష్ణవి గారు, ఎలా ఉన్నా పెంచుకుంటాం కదా, నల్లగా ఉన్నా ఇది ఉన్నా. అలాంటప్పుడు మీరు చూస్ చేసుకోకూడదు కదా పిల్లల్లో. బ్యూటీ అనేది లోపల ఉంటుంది కాబట్టి ఇంకా లేదు అలాంటి ఫస్ట్ రిజెక్షన్ అనేది పెట్టుకోవద్దు అని మేమిద్దరం గట్టిగా అనుకున్నాము. సో అలా వెళ్ళిపోయాం ముందుకి. మీ హస్బెండ్ ఎలా ఒప్పించారు? యా లెట్స్ గో ఫర్ అడాప్షన్ అనే ఒక థింగ్ అనేది చాలా పెద్ద విషయం కదా. మీకు ఫస్ట్ థాట్ వచ్చిందంటే ఒప్పించడం చాలా కష్టమైన పని. సో ఎలా ఒప్పించారు? మా ఆయన అండి యాక్చువల్లీ ఆయన గురించి చెప్పాలంటే జమ్. ఓకే. ఎప్పుడో గౌతమ్ బుద్ధ కాలంలో పుట్టాల్సిన ఆయన. చాలా అసలు అంటే ఎవరైనా 2 నిమిషాల్లో మాట్లాడితే అర్థమైపోతుంది అనమాట. లైఫ్లో చాలా స్ట్రిక్ట్ పాలసీస్ ఉంటాయి ప్రతి ఒక్కటి. అంటే ఇప్పుడు వాడే వాటర్ కాడ నుంచి వాడే టిష్యూ ఏదన్నా మరీ అవసరం అయితే చిన్న ముక్క తెంచుకుని వాడుకుంటారు. ఎందుకంటే ఎన్ని ట్రీస్ని హామ్ చేస్తే ఆ పేపర్ వచ్చింది. అట్లా చాలా ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తి, చాలా రెస్పాన్సిబిలిటీస్ అన్ని రకాలుగా చూసుకునే వ్యక్తి. తల్లిదండ్రులు బాగా గౌరవిస్తారు, చాలా బాగా ఇది చేస్తారు. సో ఒక రకంగా జమ్ అనమాట, ఇంకా చెప్పలేము ఆయన గురించి అసలు. జాబ్ విఎల్ఎస్ఐలో ఉన్నారనమాట, చాలా పెద్ద స్టేజ్లో ఉన్నారు కెరియర్లో. కానీ ఒకటే రకం చెప్పులు ఒక 8 ఏళ్ళు వేసుకుంటారు, మార్చరు. సో ఏది మనం చూపించడం కోసం, ఇప్పుడు కార్ అంటే ఎందుకు, మనం వర్షానికి తడవకుండా ఎండకి ఎండకుండా కార్ కావాలి. ఎవరికో చూపించుకోవడానికి 25 లక్షలు 50 లక్షల కారు కొనుక్కోగలం. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కొలీగ్స్ అందరికి ఆడీస్ ఉన్నాయి, కానీ అలా చేయరు. దాని బదులు ఎవరైనా కాలేజ్ ఫీజులు కట్టడం, ఎవరైనా పని వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళని చదివించడం. సో ఆల్మోస్ట్ 8-10 మెంబర్స్ ఇంజనీరింగ్ చేశారండి ఈయన దీన్ని బట్టి. సో అలాంటి వ్యక్తి అనమాట. సో ఆయన డెఫినెట్ గా ఏదన్నా పాజిటివ్ ఇది చెప్తే నో చెప్పటం అనేది జరగదు. కాకపోతే ఆయనకి ఏంటంటే నేనంటే చాలా ఇష్టం. చాలా అంటే ఈ ఇయర్స్లో 12-13 ఇయర్స్లో చాలా మంది అంటారు, అడిగారు కూడా నన్ను, పిల్లలు లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్లో గొడవలు అవుతాయి, పిల్లలు పుట్టకపోయినా లేకపోతే పిల్లలకి బాగోకపోయినా చాలా ఎక్కువ ఫైటింగ్స్ అవుతుంటాయి. యాక్చువల్లీ మా లో ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లైఫ్ మూలాన అవర్ బాండ్ గాట్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఓకే, చాలా స్ట్రాంగ్ అయింది మా బాండ్. ఎందుకంటే మేము ఇద్దరమే కదా, ఆయనే నాకు పిల్లాడు, నేనే ఆయనకి పిల్ల అన్నట్టు ఉండేవాళ్ళం అనమాట. అంటే ఆఫీస్ నుంచి వస్తాను, ఆఫీస్లో నేను పెద్ద డైరెక్టర్ని, అంతా ఇది చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. రాగానే ఆయన ఒళ్ళో కూర్చుంటాను అనమాట, వచ్చి ఆయన వాటర్ తాగిస్తారు, ఒళ్ళో కూర్చుంటాను. అలాగే ఆయన మీటింగ్లో ఉంటే నేను ఆయనకి అన్నం తినిపిస్తాను. అలా ఉండేవాళ్ళం, చాలా ఇదిగా సో ఆయనకి ఏంటంటే ఆ ప్రేమతో ఎక్కడ బాధపడుతుందో అనే ఒక ప్రొటెక్టివ్ ఇది ఎప్పుడు ఉంటుంది. అందుకని నేను ఇది చేయగానే లేదు మనం తొందరపడద్దు, నో అంటే నో చెప్పలేదు. బట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు సే ఎస్ ఇమీడియట్లీ. ఎవరైనా ఏమైనా అంటే బాధపడతారు. ఇప్పుడు ఏమవుతుందంటే వైష్ణవి గారు, అంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, ఫ్యామిలీలో ఎవరు తీసుకోలేదు కాబట్టి 4 రకాలుగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఉంది, మా అన్నయ్యకి పుట్టింది. సో తనును మా అమ్మాయి మా మమ్మీ దగ్గరికి ఇద్దరు ఒకసారి పరిగెత్తుకుని వెళ్ళారు అనుకోండి, ఫస్ట్ ఏ పాప వస్తే ఆ పాపని ఎత్తుకుంటుంది మా మమ్మీ. ఓకే, ఇప్పుడు మా అమ్మాయి నాకే పుట్టుంటే నాకేం ఫీలింగ్ ఉండదు. కరెక్ట్. అదే అడాప్టెడ్ బేబీ అనుకోండి, ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిని ఎత్తుకుంటే మా మమ్మీ ఉద్దేశం రాంగ్ కాకపోవచ్చు, కానీ మన మైండ్ లో కూడా ఉంటుంది అది. అలాంటివి సొసైటీలో చాలా ఉంటాయేమో, ఇలాంటి వాటికి నేను ఇబ్బంది పడతానేమో, ఎవరన్నా ఏమన్నా అంటారేమో, ఇలాంటివి కొంచెం ఎక్కువ ఆలోచించారు అన్నమాట. సో దాని వల్ల ఆయన మీ గురించి ఆలోచించారు, నా గురించి, సొసైటీ దీని గురించి ఏదన్నా ఇదవుతుందేమో, అంతేగాని సొసైటీ నార్మ్స్ అని ఎవరన్నా ఏమన్నా మనల్ని అంటారని కాదు. నేను బాధపడతాను
చేస్తానేమో అని ఆలోచించారు. అందుకని నేను కూడా కొన్ని మంత్స్ వదిలేసాను, సర్లే ఆయన కూడా ఆలోచించుకుంటారు, టైం తీసుకుంటారు, కొత్త కాన్సెప్ట్ కదా అని చెప్పి. తర్వాత మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ డిస్కస్ చేసి ఏంటి అది ఇది అని అడిగినాక అప్పుడు చెప్పాను అనమాట. అప్పుడే బెడ్ మీద కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నాం. నేను అన్నాను, సొసైటీని మర్చిపోమ్మా, మనం బెంగళూరులో ఉంటాం, మన లైఫ్ ఇది, 4 గోడల మధ్య మన ఇద్దరం ఉంటాం. సంవత్సరానికి ఒకసారి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఒకసారి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం, అంతకంటే ట్రావెల్ కి మనకు టైం ఉండదు. అవర్ రియాలిటీ ఇస్ దట్. మనం సొసైటీ మధ్యలో రోజు ఫంక్షన్లకి వెళ్ళి అలా లేదు, మన లైఫ్ స్టైల్ అలా లేదు. మనం ఇక్కడ ఉన్నాం, మన ఇద్దరం ఉన్నప్పుడు మధ్యలో పాప పడుకుంటే, ఇప్పుడు ఊహించుకోను మధ్యలో పాప ఉంది, పాప పడుకుంటే ఆ పాప మనది కాదు అని నీకు అనిపిస్తుందా? అనిపిస్తే వద్దు, there's nothing wrong with it. మీకు అనిపించకపోతే, ఇప్పుడు నాలాగా అందరికీ ఆలోచన ఉండాలని లేదు కదండి. ప్రతిదాన్ని స్పెషల్లీ మేమిద్దరం మా వ్యూస్ ని చాలా రెస్పెక్ట్ చేస్తాం, ఒకళ్ళ వ్యూస్ ని ఒకళ్ళం చాలా రెస్పెక్ట్. నేను ఇలా ఆలోచించాను కాబట్టి నువ్వు అలాగే ఆలోచించాలనే ప్రెషర్ మాకు లేదు. మా రిలేషన్షిప్ లో వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్స్ వ్యూ. నేను అన్నా, నీకు అలా అనిపించదా అమ్మా, వదిలేద్దాం, ఐ విల్ లీవ్ దిస్ ఐడియా రైట్ హియర్, మనం ఆలోచిద్దాం ట్రీట్మెంట్సా ఏం చేయాలి అంటే ఆయన అన్నారు, లేదు పిల్లలు ఉంటే అలా ఎందుకు ఉంటుంది, ఇప్పుడు పక్కింటాళ్ళ పిల్లలు వస్తారు, అలా ఎందుకు అనిపిస్తుంది, పిల్లలంటే పిల్లలే, మనది కాదు వాళ్ళది కాదు అనేది ఏమి ఉండదు అన్నారు. అలా లేనప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం అవసరం లేదు. నేను బాధపడను, ఎవరన్నా యాక్సెప్ట్ చేయలేకపోయారా ఫ్యామిలీలో కానీ దూరం రిలేటివ్స్లో కానీ, ఇట్ ఈస్ ఓకే, నేను వాళ్ళని కూడా జడ్జ్ చేయను, వాళ్ళ మైండ్ సెట్ అలానే ఉంది. బట్ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ అవర్ లైఫ్. మనం పెంచుకునే విధానాన్ని, మనం హ్యాపీనెస్ని అది ఎఫెక్ట్ అవ్వదు. మన మధ్యలో పిల్లలు ఉంటారు కాబట్టి అంటే అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి ఓకే అట్లా. కానీ చెప్పారు, నాకు చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్తారు, ఇలాంటి డెసిషన్ తీసుకునే ముందు నాకు చెప్పారు, ఎవరేమన్నా సరే ఏమీ అనుకోవద్దు, మన ఇద్దరం అనుకుని ముందుకెళ్తున్నాము. సో ఇట్లాంటివన్నీ చెప్పి, నువ్వు మళ్ళీ అదిగో ఇలా అన్నారు అలా అన్నారు అని ఏడవటం, ఇది అవ్వటం, అలా ఏం చేయొద్దు, అది ఇది అని మంచిగా చెప్పి, నేను ఓకే నేనేం అవ్వను అన్నాక హీ సెడ్ yes. ఓకే, సూపర్. అసలు అలాంటి హస్బెండ్స్ ఎక్కడ దొరుకుతారండి? ఏ దేవుడికి మొక్కితే దొరుకుతారు చెప్తే ఆ దేవుడికి మొక్కిచ్చేసాను నేను. నాకు తెలీదు. గ్రీన్ ఫారెస్ట్, ఫ్లాగ్ కూడా కాదు, గ్రీన్ ఫారెస్ట్. అసలు డెఫినెట్ ఈ రోజు అసలు నేను మధ్య మధ్యలో నవ్వుతూ ఉంటాను అనమాట. అంటే నాకు మార్నింగ్ లెగిసి ఏదో ఒక కోరికలు వస్తూ ఉండే, ఒకరోజు ఆర్మీలో మేజర్ అవ్వాలని, ఒకరోజు ఏదైనా సినిమా చూస్తే సైనా నెహ్వాల్ సినిమా చూస్తే అర్రే నేను కూడా బ్యాడ్మింటన్లోకి వెళ్ళాలి కదా అని, నీకు ఎవరైనా ఆర్మీ వాళ్ళు తెలిస్తే నన్ను డైరెక్ట్గా మేజర్ చేయవా, 2 రోజులు వెళ్ళొస్తాయి, ఇలా కొంచెం ఫన్నీగా మాట్లాడుకుంటుంటాం. అలా ఏమీ హెల్ప్ చేయలేదు నువ్వు, లేకపోతే నేను ఎక్కడో ఉండేదాన్ని, పాటికి ఆర్మీలో ఉండేదాన్ని, లేకపోతే పాలిటీషియన్ అయ్యేదాన్ని, నువ్వు నన్ను తొక్కేసావు అది ఇది అంటూ ఉంటా. ఇప్పుడు కార్లో వచ్చేటప్పుడు ఇక్కడికి స్టూడియో కాల్ చేసి అంటున్నారు, మీ ఆయన నిన్ను తొక్కేశారని చెప్పడం మర్చిపోబాకమ్మా చెప్పు అని చెప్పి కానీ ఎక్కడ ఏదో పూజ చేసుకున్నారండి, మర్చేసుకొని ఉంటుంటారు మీరు, తెలీదు. బట్ నిజంగా అది మాత్రం చాలా అదృష్టం అండి లైఫ్లో. అంటే ఈ పిల్లలు లేకపోవటాన్ని ఇంత బాగా నేను హ్యాండిల్ చేసి అడాప్షన్ డెసిషన్ తీసుకుని నేను ఏదైనా సరే చేయగలుగుతున్నానంటే ఆయన వల్లే. జాబ్ అయినా ఏదైనా సరే చాలా ఇది కావాలండి. అంటే ఇప్పుడు నా వీడియోస్లో అందరు చూస్తారు మా హస్బెండ్ని, ఆయనకంత కిచెన్లోకి రావడం పని చేయటం అవన్నీ అలవాట్లేదు, నేను నేర్పించలేదు. సో హీఈస్ అ వెరీ బిజీ పర్సన్. సో దానికి తోడు నేను కొంచెం ఇద్దరిని ఎక్కువ పెట్టుకుంటాను మనుషుల్ని హెల్ప్కి, అలా చేసుకుంటాను. కానీ మేము ప్రెషర్ తీసుకోము. సో హెల్ప్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ప్రెషర్, అన్ని నేనే చేయాలా, నువ్వు చేయవా, ఇలాంటివి మాకు ఉండవు. అన్నెసెసరీ ఏదైతే నేను అవుట్ సోర్స్ చేయగలను అది అవుట్ సోర్స్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. జాబ్స్ చేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, ఇంకొక 2 ఫ్యామిలీస్ బతుకుతారు, అంతే కదా వైష్ణవి గారు, మేము కొట్టుకునే కంటే. అందుకే ఫ్యామిలీకి మీరు ఉపాధి కల్పిస్తున్నారు, గొప్ప విషయం. అవును. సో చాలా మంది కొంతమంది అడుగుతుంటారు కామెంట్స్ లో, ఎందుకు మీ హస్బెండ్ కిచెన్ లో హెల్ప్ చేయరు. ఇప్పుడు చాలా వరకు సొసైటీ నార్మ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మన జనరేషన్ ఏంటంటే హస్బెండ్ అంటే పంచుకోవాలి పనులు, 50-50% చేయాలి, అలా అయితేనే మంచి హస్బెండ్, కాకపోతే కాదు. పెళ్ళం కిచెన్ లో ఉన్నప్పుడు కిచెన్ లోకి రాకపోతే కాదు, అదంతా కాదండి. డిస్రెస్పెక్ట్ ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను హౌస్ వైఫ్ నా చాయిస్ తో అయ్యాను అనుకోండి, వేర్ మై ఫ్యామిలీ రెస్పెక్ట్స్ ఇట్,
దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ ఇట్. ఇవాళ రేపు ఆ మోడర్నైజేషన్ ఎక్కువైపోయి అసలు హౌస్ వైఫ్స్నే బ్యాడ్ చేసేసి అసలు హౌస్ వైఫ్స్ కిచెన్లో ఇది ఉంటున్నారు. ఇప్పుడు నా ఇష్టం అనుకోండి, నాకు జాబ్ చేయటం ఇష్టం లేదు, నేను ఇంట్లో ఉంటాను, నేను పిల్లల్ని మా ఆయన్ని బాగా చూసుకుంటాను, దాంట్లో ఆ హ్యాపీనెస్ ఉంది, నాకు మా ఆయన పిల్లలు దానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ చాయిస్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఇప్పుడు మా హస్బెండ్ ఏంటంటే నేను అన్ని చేస్తాను, ఆయన కిచెన్ లోకి రమ్మని నేను అన్ను. ఐఎమ్ హ్యాపీ టు డూ సంథింగ్ ఫర్ హిమ్. నాకు ఇష్టం, నాకు వండి పెట్టుకోవడం ఇష్టం, ఆయనకి పెట్టడం ఇష్టం, బాగా చూసుకోవడం ఇష్టం. హీ హ్యాస్ రెస్పెక్ట్ ఫర్ దట్. చేస్తుంది అంటే ఇప్పుడు వాటర్ ఇచ్చిన వైష్ణవి గారు థ్యాంక్ యూ అమ్మా అంటారు. హీ విల్ నాట్ థింక్ దట్ ఈ అమ్మాయి పనే కదా, ఆడవాళ్ళు ఏముంది, ఎంత ఉద్యోగం చేసినా మగవాళ్ళు ఉద్యోగం చేసి వస్తే ఆడవాళ్ళు వాటర్ ఇవ్వాలి, ఆడవాళ్ళ పనే ఇది, అంతకంటే ఏం చేస్తుంది, ఏం పెద్ద గొప్ప పని చేసింది అనే ఆలోచన విధానం తప్పు. బట్ వెన్ దెర్ ఇస్ అ రెస్పెక్ట్ ఇన్ ద రిలేషన్షిప్ యూ కెన్ డూ ఎనీథింగ్. నో జాబ్ ఇస్ స్మాల్. హౌస్ వైఫ్ అయినా స్మాల్ కాదు, నేను ఆయన షూస్ పాలిష్ చేస్తేనో ఆయన నా షూస్ పాలిష్ చేస్తేనో ఇది కాదు, హస్బెండ్ వైఫ్ కాళ్ళు నొక్కితే తప్పు కాదు, ఇవన్నీ స్టీరియో టైప్స్ అండి సొసైటీలో. అదేం తప్పు కాదు. ఇప్పుడు పెళ్ళం కాళ్ళు నొక్కుతున్నాడు, పెళ్ళం కొంగు పట్టుకుని ఇదైపోయాడు అంటారు. ఎందుకు? వెన్ దెర్ ఇస్ మ్యూచువల్ రెస్పెక్ట్, ఒకళ్ళు ఇంకొకళ్ళని డిమీన్ చేయనప్పుడు, ఒకళ్ళు ఇంకొకళ్ళని తొక్కాలనే ప్రయత్నం చేయనప్పుడు, వెన్ దెర్ ఇస్ ఈక్వల్ దిస్ థింగ్, మీ చాయిస్తో మీరు ఏమైనా చేయొచ్చు మీ ఫ్యామిలీకి. దట్ మేక్స్ ఇట్ మోర్ బ్యూటిఫుల్. యాక్చువల్లీ టూ గుడ్ అండి వినడానికి. కానీ అంటే చాలా తక్కువ చూస్తుంటాం నిజంగానే స్టీరియో టైప్స్ లో మునిగిపోయి ఏం చేసినా తప్పే. ఇప్పుడు వాళ్ళు చేయట్లేదంటే వాళ్ళు చేయట్లేదు తప్పు, నా ఇష్టం నేను చేసి పెడదాం అనుకుంటున్నాం, ఆయన్ని కూర్చోబెట్టి తినిపించాలని నాకు కోరిక ఉంది, నేను పెడుతున్నాను, తింటున్నాడు, నీకేంటి బాధ? అలా కాకుండా నాకు చేయటం ఇష్టం లేదనుకోండి, మా హస్బెండ్ కి ఇష్టం, నన్ను కూర్చోబెట్టి పెడతారు, తప్పు. ఇప్పుడు అది కూడా తప్పే అంటారు. ఆ పెళ్ళం కూర్చుంది, ఆఫీస్ నుంచి వచ్చి ఈడు తీసుకెళ్లి వాటర్ ఇస్తున్నాడు అంటారు. అలా ఇప్పుడు సొసైటీ అలానే కదా, ఏదైనా సరే ఎందుకు తప్పు అవుతుంది? ఇప్పుడు మీ పర్సన్ అదంతా ఎందుకు చేస్తున్నామండి? కేర్. యూఆర్ కేరింగ్ అబౌట్ యువర్ పర్సన్. ఆ కేర్ ఉంది. ఆ కేర్ ఉన్నప్పుడు, ఆ రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఏది ఎవరికి ఏం చేసినా దాంట్లో చిన్న పని పెద్ద పని అనేది ఉండదు. రిలేషన్షిప్ హ్యాస్ టు బి బ్యూటిఫుల్ అండ్ యూ నీడ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. చాలా మంది అసలు పెళ్ళైనాక హనీమూన్ పీరియడ్ ఉంటుంది, లైఫ్ అంటే ఇలానే ఉంటది అనుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏదో అయిపోయి డైవర్స్ చేసుకుంటారు. రిలేషన్షిప్ ఇస్ అ వర్క్. మ్యారీడ్ స్పెషలీ ఇస్ అ వర్క్. మీరు మీ పని మీద ఎంత శ్రద్ధ పెడతారో మీ రిలేషన్షిప్ మీద కూడా శ్రద్ధ పెట్టాలి. ఉంటాయి మిస్టేక్స్, మీరు చేస్తారు, వాళ్ళు చేస్తారు, మీరు వేరే ఎన్విరాన్మెంట్ నుంచి వస్తారు, వాళ్ళు వేరే ఎన్విరాన్మెంట్ నుంచి వస్తారు, అన్ని మ్యాచ్ అయిపోవాలి. వైబ్ అంటారండి, ఏదో వైబ్ అయిపోవాలి, మ్యాచ్ అయిపోవాలి. డెఫినెట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఇన్ ఎవ్రీ కేస్. చాలా వరకు కేసెస్లో చూడండి ఆపోజిట్స్ అట్రాక్ట్ అవుతారు. ఆపోజిట్ దేవుడు కూడా మరి పైనుంచి చూసి సినిమా చూసి ఆనందించడానికో ఏమో కానీ రకరకాల డిఫరెంట్ వాళ్ళనే కలుపుతాడు. సో మా కేసులో కూడా అదే అయింది. ఆయన చాలా వరకు వ్యూస్ మ్యాచ్ అయ్యే కాదు, చాలా విషయాల్లో వ్యూస్ మ్యాచ్ అయ్యే కాదు. ఇప్పుడు ఖర్చు పెట్టడం విషయం కానీ ఇవన్నీ నేనేంటంటే కొంచెం అందరికి హెల్ప్ చేసే ఉద్దేశం ఇద్దరిది సేమే. థ్యాంక్ఫుల్లీ దానికి గొడవలు అవ్వవు, ఇద్దరికి మనీ మ్యాటర్స్ లో గొడవలు అవ్వవు. అత్తయ్య వాళ్ళకి చూడాలన్నా మమ్మీ వాళ్ళకి చూడాలన్నా అత్తయ్య వాళ్ళకి నువ్వు ఎందుకు పెడుతున్నావు అని మా ఆయన అడగరు, వాళ్ళని బాగా చూసుకుందాం, అట్లా పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి, ఇలాంటివి మేజర్ ఇద్దరికి మ్యాచ్ అవుతున్నాయి. బట్ కొన్ని ఏంటంటే నేను ఒకవేళ ఖర్చు పెట్టినా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి, అన్ని దాచుకుని ఏం చేస్తామని నేను, ఆయన ఏమో దాచుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, మమ్మీ వాళ్ళలాగా పెన్షన్స్ రావు అనేది ఆయనకు ఉంటుంది. సో ఆయన మనీ ఆయన అనుకున్నట్టు సేవ్ చేస్తారు, నా మనీ నేను అనుకున్నట్టు ఖర్చు పెడతారు. సో రెండు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. దానికి నువ్వు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని ఆయన అనరు, నువ్వు ఎందుకు నాకు తెలుసు సెక్యూరిటీ ఆయన చూసుకుంటారని, ఆయనకి తెలుసు ఇవాళ అవసరాలు మా ఆవిడ చూసుకుంటుందని. సో అలా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. బట్ ఇట్ ఈస్ వర్క్, యూ హ్యావ్ టు థింక్, ప్లాన్, వర్క్ చేసుకోవాలి. నైస్, అసలు సూపర్. అయితే నాకు ఇంకొక క్వశ్చన్, మిహిరా వచ్చిన తర్వాత హౌ ఈస్ యువర్ లైఫ్, అంటే ఎలా చేంజ్ అయింది మీ దైనందిన జీవితం అంటారా తెలుగులో ఎగ్జాక్ట్ గా, సో ఎలా మారిందంట? మిహిరా రాకముందు మా లైఫ్ లో ఇంకొక ఎడిషన్ అయింది, హ్యాపీ, ఒక డాగ్ కుక్క పిల్లని తెచ్చుకున్నాం అనమాట. ఇది యాక్చువల్లీ అప్లై ఐ వుడ్ వాంట్ టు టెల్ దట్ ఫస్ట్ బికాస్ దట్ చేంజ్డ్ అవర్ లైఫ్. తర్వాత మిహిరా, సో మాకు సన్ అనమాట, మా బాబు హ్యాపీయా. సో యాక్చువల్లీ ఇది అప్లై చేసిన తర్వాత కూడా ఆ టైంలో కొంచెం అంటే ఆ ఏజ్ ని బట్టి కానీ వస్తున్న ప్రెషర్స్ ని బట్టి కానీ కొంచెం డిప్రెసింగ్ అనిపించింది.
అనిపించింది, ఎస్పెషలీ బికాజ్ ఇట్స్ కోవిడ్ టైం. ఓకే. సో మీకు తిరగడానికి బయటికి వెళ్ళి చేయడానికి ఏం లేదు, మీరిద్దరే ఉన్నారు. ఆ టైంలో అరే మనకు కూడా పిల్లలు ఉంటే ఏదో ఒకటి ఉండేది కదా కాలక్షేపం, అలా ఎక్కువ అనిపించేది. ఓకే. బికాజ్ ఇద్దరికి చాలా పిల్లలు కావాలన్నమాట. అసలు బాగా అంటే బాగా ఇష్టం పిల్లలు, అసలు వదలలేము, అంత ఇష్టము. దానికి అనిపించటము అలా కొంచెం అనిపించేది. ఇప్పుడు ఇదేమో అప్లై చేశాననే హ్యాపీనెస్ ఉంది, కానీ 3 years 4 years వెయిట్ ఉంది, అలా అనిపిస్తూ ఉండేది. సో తర్వాత ఒక రోజు డాగ్స్ ఇద్దరికి భయం, ఇద్దరికి డాగ్స్ అంటే భయం, చిరాకు. ఫ్యామిలీలో డాగ్స్ ని కూడా చూడలేదు అసలు. మేము పుట్టిందే ఫ్యామిలీలో ఎవరు ఏం చేయనివి చేయడానికి అనుకుంటా. ముందు డాగ్ ని అడాప్ట్ చేసుకున్నాం, తర్వాత పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాం, వింత పనులన్నీ చేసాం మొత్తానికి లైఫ్ లో. కానీ ఒక రోజు ఏదో వీడియో చూస్తుంటే ఇలా షిట్జు చూసాను అనమాట, ఎవరో వ్లాగ్స్ లో చూసాను. వాళ్ళు తెచ్చుకున్నారు, ఇలా పిల్లకలు వేసుకున్నారు పిల్లలాగా. ఇప్పుడు మనకి పిల్లలు కావాల్సినప్పుడు అలాంటి కోరికలే ఉంటాయి కదా, వా పిల్లలు కుక్కల్ని కూడా ఇలా పెంచొచ్చా, ఇదేదో బానే ఉంది కదా అనుకున్నాను. ఆ తర్వాత డాగ్ వీడియోస్ చూడటం స్టార్ట్ చేశాను. అప్పుడు డాగ్ కూడా బేబీ లాగానే కదా, చిన్న షీట్జు అలా తెచ్చుకుంటే అని చెప్పి మళ్ళీ వెళ్ళి మా హస్బెండ్ అడిగాను. అప్పటికి ఒక ఘట్టం అయింది, దానికి ఒప్పుకున్నారు, అప్లై చేశారు, అయిపోయింది. మా ఆయన అన్నారు, ఈ అపార్ట్మెంట్లో మన ఇద్దరి మధ్యలో కుక్కుంటున్నా అంటే నా వల్ల కాదు, నేను నేను ఒప్పుకోను, వద్దొద్దు, ఏం కాదు, ఇప్పుడు లాక్డౌన్ తీసేస్తారంట, హోటల్కి అలా స్టేకేషన్కి వెళ్ళేసి వద్దాం కొన్ని డేస్, ఏం ఉండదు, సెట్ అయిపోతాం. అప్పుడు నేను కూడా అనుకున్నాను, నాకెందుకు ఇలా వింత ఐడియా వచ్చింది, మా ఆయన చెప్పేది కూడా కరెక్టే కదా, ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే ఇంట్లో డాగ్ ఉంటే కష్టం, అది ఇది అని చెప్పి వదిలేసాం. కానీ మళ్ళీ మళ్ళీ అలా ఎత్తుకోవాలనిపించడం డాగ్ని, అలా 2-3 months వస్తూ ఉండేవి ఆలోచన. తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ అడిగాను, ప్లీజ్ ఏదన్నా ఇచ్చేద్దాం. సో ఆయన అన్నారు, ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని వేరే వాళ్ళకి ఎవరైతే డాగ్స్ బ్రీడింగ్ చేస్తారో, మీకు తీసుకొచ్చి మీ అడ్రస్కి ఇచ్చేస్తాం అది ఇది అనేవాడు. ఆయన మళ్ళీ నాకు చెప్పాను కదా, లైఫ్లో ఎప్పుడన్నా కొంచెం బ్యాలెన్స్ తప్పుతున్నాను లేకపోతే తొందర పడుతున్నాను అనుకుంటే హీ బ్రింగ్స్ దట్ బ్యాలెన్స్ ఇన్ టు మై లైఫ్. సో అప్పుడు ఆయన అన్నారు, డాగ్ అనేది రెస్పాన్సిబిలిటీ అమ్మ, వాడెవడో డెలివరీ ఇచ్చి వెళ్ళడానికి, అది అమెజాన్ పార్సిల్ కాదు, కుర్చీలో టేబుల్లో కాదు, అదొక రెస్పాన్సిబిలిటీ. మనకు తెలీదు, మనం తీసుకోగలమో లేదో తెలియకుండా తీసుకుంటే దాని లైఫ్ ని మనం ఎఫెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. మనం సరిగ్గా చేయగలిగితే తీసుకుందాం, లేకపోతే లేదు. సో ఇలా వాళ్ళు ఇంటికి ఇచ్చేస్తాము, వాళ్ళు కాకుండా ఇక్కడ దగ్గరలో ఏదో డాగ్స్ ఉంది కెన్నెల్ అది ఉంది, సో అక్కడికి వెళ్ళి చూద్దాము అని చెప్పి అన్నారు. నీకు ఒకసారి పట్టుకో, నీకు చిరాగ్గా ఉందా, నీకు భయంగా ఉందా, మనం వచ్చేద్దాం, మనం తెచ్చుకోవద్దు అని చెప్పి వెళ్ళాం. అలా అనుకోకుండా వెళ్ళటం, వీడు నన్ను హద్దుకోవడం, నేను వాడు ఎత్తుకుని వచ్చేయడం, అలా జరిగిపోయింది. తెచ్చేసుకున్నాం. ఆయన నాకు చెప్పి తీసుకెళ్లారు, ఇప్పుడు తీసుకురావద్దు, నువ్వు జస్ట్ వెళ్ళి చూసేసిరా, వచ్చినాక దానికి ఏమేం కావాలి, ఏం పెట్టాలి, ఏం తెలియదండి అసలు మా ఇద్దరికి, ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఏమన్నా ఫెన్స్ కొనాలా, అన్ని దానికి సేఫ్టీ ప్రొటెక్షన్ చూసుకోవాలి కదా, అన్ని అరేంజ్ చేశాక వెళ్దాము అని చెప్పి తీసుకెళ్లారు. వాడేమో ఇలా పట్టుకుని హద్దుకున్నాడు, నేను వాడిని పట్టుకుని కారెక్కేసా. అన్ని కారెక్కేసి, నాకు తెలీదు, నువ్వు ఫార్మాలిటీస్ చూసుకున్నా, వీడు నాకు ఇంట్లో వస్తున్నాను, వీడిని మాత్రం నేను వదలట్లేదు అని చెప్పి. చాలా ఉన్నాయి, ఒక 7-8 ఉన్నాయి పప్పీస్, ఒకదాని తర్వాత ఒక దాన్ని ఎత్తుకుని దించుతున్నాను. సో వీడు మాత్రం ఇలా పట్టేసుకుని డ్రెస్ ని నన్ను చూస్తే అసలు వదలడంట. ఇంకా అందుకని వాడిని చూసి ఇంటికి వస్తావా అని అడిగా, వాడు కూడా ఊపాడు, ఇంకా వాడిని తీసుకొని కారెక్కేసా. సో అలా మా లైఫ్లోకి వచ్చాడు. ఎనీవేస్ టు టాక్ అబౌట్ ఇట్, వచ్చినాకంటే మా ఆయనకి అప్పటికి ఇంకా అంత ఇది అవ్వలేదు, బట్ స్లోగా వచ్చినాక కపుల్ ఆఫ్ వీక్స్కి అలవాటు అవ్వడం మా ఇద్దరికి అది. సో హీ బాట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ జాయ్ ఇన్ టు అవర్ లైఫ్స్. చాలా అంటే మా ఇద్దరి దీనికి బాండింగ్కి ఇంకెక్కువ యాడ్ చేశాడు. ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్, అంటే మేబీ బేబీకి కూడా మిహిరా వచ్చే ముందు మమ్మల్ని ప్రిపేర్ చేశాడు. పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి, నైట్ ఎమర్జెన్సీస్ ఉండేవి, ఎప్పుడన్నా ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళం, బాగోకపోవడం, మనకి నిద్ర లేకపోవడం, 6 months నిద్ర ఉండదు, సేమ్ పిల్లల్లాగానే ఎవ్రీ 1 hour మీరు ఏదైనా ఫీడ్ పెట్టాలి, సేమ్ పిల్లల్లాగానే. సో హీ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్ అస్ బోత్ ఫర్ ద జాయ్, అప్ సైడ్ ఆఫ్ ఇట్ అండ్ డౌన్ సైడ్ ఆఫ్ ఇట్, రెండిటికి ప్రిపేర్ చేశాడు. సో దానివల్ల మిహిరా రాగానే మాకు అప్ అండ్ డౌన్ అయితే అయిపోలేదు లైఫ్. అంటే ఇన్నేళ్ళు మేము ఇద్దరమే ఉన్నాం, ఇప్పుడు బేబీ వచ్చేసింది, సడన్ గా నిద్ర లేదు, లేకపోతే సడన్ గా హ్యాపీనెస్ తట్టుకోలేకపోతున్నాం, అలా లేకుండా దెర్ ఇస్ అ బ్యాలెన్స్ ఆల్రెడీ ఇన్ అవర్ లైఫ్ బికాస్ ఆఫ్ హ్యాపీ. తర్వాత మిహిరా వచ్చింది, డెఫినెట్లీ లైఫ్ చేంజింగ్ మూమెంట్ మాకు. ఎందుకంటే చాలా ఇయర్స్ స్ట్రగుల్ అయ్యి కావాలనుకుని మేనిఫెస్ట్ చేసుకుని ఆ బేబీని చేతిలోకి తీసుకునే మూమెంట్స్. అండ్ మిహిరా ఈజ్ అ వెరీ జాయస్ కిడ్.
ఓకే. చాలా అంటే మీరు అసలు ఏ స్ట్రెస్ ఉన్నా మర్చిపోతారు. నవ్వుతూనే ఉంటుంది. చాలా నవ్వుతూ క్యూట్‌గా అలానే ఉంటుందనమాట. చాలా హ్యాపీగా ట్రాన్సిషన్ గురించి కొంచెం భయమేసిందండి. వేరే చోటు నుంచి ఓకే. రావటము, అలవాటవ్వడం అదంతా. హ్యాపీగా వచ్చేసింది. ఏం లేదు తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాను. అలానే పడుకుంది, లేసింది, ఆడుకుంది. చాలా 1 వీక్ స్ట్రెస్ తీసుకున్నాను నేను. అంటే అలవాటవ్వాలి కదా! మళ్ళీ మనము ఏమన్నా గో త్రూ అవుతారు పిల్లలు. జ్వరం వస్తుందేమో, అవును. తినటం మానేస్తారేమో అని. షీ ఈస్ అ వెరీ హ్యాపీ కిడ్. వెరీ లవ్లీ కిడ్ టు మిహిరా అని పేరెందుకు పెట్టారు? యాక్చువల్లీ మా ఆయన ఆస్ట్రాలజీ చేస్తున్నారనమాట. ఓకే. సో, ఆయనకి ఇండియన్ సైన్సెస్ అంటే గౌరవం ఎక్కువ. ఆయుర్వేద గాని, లేకపోతే ఓకే. ఎనీ ఆఫ్ ద ఇండియన్ సైన్సెస్ ఆయనకి చాలా గౌరవం ఎక్కువ. అందుకని ఆస్ట్రాలజీ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. బికాస్ హీ వాంట్స్ టు అండర్‌స్టాండ్ వన్ ఆఫ్ ద ఇండియన్ సైన్సెస్ వెరీ డీప్‌లీ. ఓకే. సో, అందుకని ఆయన ఆస్ట్రాలజీ చదువుతున్నారు. సో, ఆయనకేంటంటే ఆస్ట్రాలజికల్‌గా పేరు పెట్టాలి. ఆల్రెడీ ఆశ్రమం వాళ్ళు ఒక పేరు పెట్టారు. వద్దులే అని మేము మార్చుకున్నాము. ఓకే. సో, తన డేట్ ఆఫ్ బర్త్ వాటి ప్రకారం, నక్షత్రం ప్రకారం మాతో పెట్టాలి. బికాస్ షీ బాట్ దట్ లైట్ ఇంటూ అవర్ లైఫ్స్. మిహిరా అంటే సన్. ఓకే. అందుకని అలా పెట్టామన్నమాట. ఓహ్! నైస్. సో షీ బాట్ సో మచ్ హ్యాపీనెస్ సో ఇన్ మచ్ లైట్, సో మచ్ హ్యాపీనెస్ ఇంటూ లైఫ్స్. అంటే మేమే కాదు, మా అమ్మమ్మ, తాతయ్యలు, నాయనమ్మ, తాతయ్యలు ఎవ్రీబడీ ఈస్ హ్యాపీ. సో, ఆ ఇగ్నైట్ ఈ మధ్యలో చిన్న పిల్లలు లేరు ఫ్యామిలీలో. సో, అది బాగా హ్యాపీగా ఉంచుతుందన్నమాట తనకు అందరిని. సో, చెప్తారా మీరు? ఐ మీన్ చెప్పే ఆలోచన ఉందా మిహిరాకి యాక్చువల్లీ మీరు? చెప్పాలండి. గుడ్ దట్ యూ బాట్ దిస్ అప్. ఎందుకంటే చాలా మందికి తెలీదు. ఇప్పుడు నేను వీడియోస్ పెట్టినప్పుడు కూడా అంటారు, ఓకే. ఈ పాప రేపు ఈ వీడియోస్ చూస్తుంది కదా, మీరు పాప పెద్ద అయ్యేలోపు ఈ వీడియోస్ డిలీట్ చేసేయండి, పాపకి తెలిసిపోతుందని. యాక్చువల్గా వీళ్ళు కూడా ఏజెన్సీస్ కూడా మీకు కౌన్సిల్ చేసే ఇస్తారు. ఓకే. సో, అప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు లేదండి మేము పిల్లలకి చెప్పమంటే అసలు మీకు పిల్లల్ని ఇవ్వరు. ఓకే. వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతారనమాట. దీని వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఎంత చిన్నప్పుడు చెప్తే అంత బెస్ట్. 4 years అంటారండి యాక్చువల్లీ అయితే. 4-5 yearsకే పిల్లలకి, మీ పిల్లలకి ఎంత బాగా ఊహ తెలిసిందనేది మీకే తెలుస్తుంది. కొంతమందికి 4 yearsకే అన్నీ అర్థమవుతాయి, కొంతమందికి 5-6 years పడతాయి. ఎందుకంటే ఒకటి, యూ హ్యావ్ టు నార్మలైజ్ ఇట్ ఇన్ దేర్ హెడ్ ఆల్సో. ఇప్పుడు మీరెలా నార్మలైజ్ చేసుకున్నారు అడాప్షన్ అనేది, వాళ్ళకు కూడా అమ్మో నన్ను తెచ్చుకున్నారంట అనేది కాకుండా చిన్నప్పటి నుంచి నువ్వు గాడ్ ఇచ్చిన బేబీ అంటే వాళ్ళకి అర్థమైన లాంగ్వేజ్లో వాళ్ళకి చెప్తూ ఉండాలి. అలా అంటే పెద్ద ఇదని అదని చెప్తే చిన్నపిల్లలకి అర్థం కాదు కదా. అలా కాకుండా నువ్వు మమ్మీ బొజ్జ నుంచి రాలేదు, గాడ్ ఇచ్చాడు మాకు, వి వర్ సో హ్యాపీ, మేము చాలా హ్యాపీగా ఉన్నాం గాడ్తో, ఎందుకంటే గాడ్ నేను ఇచ్చాడు కాబట్టి. ఇట్లా పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పాలి. సో ఫస్ట్ రీజన్ ఇస్ యూ హ్యావ్ టు నార్మలైజ్ ఇట్. సెకండ్, వాళ్ళకి తెలియకుండా ఉండదు వైష్ణవి గారు, కానీ మీరు చెప్పడానికి పక్కన వాళ్ళు చెప్పడానికి డిఫరెన్స్ ఉంటుంది. సో అది చాలా వరకు బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళని. కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక ఎవరైనా మాట్లాడుకుంటే వింటారు. ఎందుకంటే సొసైటీలో మీరు దాచలేరు, దాయాలని ఉద్దేశం కూడా మాకు లేదు. వీఆర్ ట్రైంగ్ టు నార్మలైజ్ దిస్. కాబట్టి నేను దాని మీద వీడియోస్ చేస్తున్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను. అలాంటప్పుడు వాళ్ళకు కూడా మమ్మీ డాడీ అంతే, ఎలా వచ్చాను నేను వీళ్ళ దగ్గరికి అనేది ఇట్ షుడ్ నాట్ బి అ బిగ్ థింగ్ పిల్లలకు కూడా. సో వెన్ యూ 4th 5th అడాప్షన్ తర్వాత అడాప్ట్ చేసుకునే వాళ్ళ పిల్లలకు కూడా నేను అడాప్టెడ్ కిడ్ అనేది నార్మలైజ్ అయిపోతుంది. సో చెప్పడమే బెటర్. చెప్పాలి, డెఫినెట్ గా చెప్పాలి. లాస్ట్లీ మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి మన సొసైటీకి, సమాజానికి? వాట్ కెన్ యూ సే? ఐ వుడ్ సే దట్ లివింగ్ లైఫ్ హ్యాపీలీ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నేను ఇందాక చెప్పినట్టు లైఫ్ ఇస్ డెఫినెట్లీ అ గిఫ్ట్. ఏదో చేసుకుంటేనే మనకి మానవ జన్మ అనేది దక్కుతుంది. సో మీకు గ్రాటిట్యూడ్ ఉండాలి లైఫ్లో. మీకు ఎంతసేపు నేను చూస్తాను జనాల్లో లేని వాటికో పక్కన వాళ్ళు ఉన్న వాటికో ఇదయ్యి, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నాకు దేవుడు ఇచ్చినందుకు ఈ రోజు నేను ఎంత హ్యాపీగా, ఎంత ఎగురుకుంటూ, ఎంత అందరినీ హ్యాపీగా ఉంచుతూ ఉంటున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ హ్యాపీనెస్ దేని వల్ల అయినా ఎవరి వల్ల అయినా ఎఫెక్ట్ అవుతుంది అంటే అది మీ మిస్టేక్. అది మీ మిస్టేక్. చాలామంది చెప్తారు మా అత్తయ్య మామయ్య మంచివాళ్ళు కాదు, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు. ఏదైనా చెప్తానండి, మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉంది. నేను కనుక కూర్చొని రేపు మా అత్తయ్య వాళ్ళను ఇంకొకళ్ళను బ్లేమ్ చేశానంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. దేర్ ఆర్ ఆప్షన్స్. మీరు నా లైఫ్ నా కంట్రోల్లో ఉందని ఏ నిమిషం అనుకుంటారో ఆ నిమిషం మీ దగ్గర చాలా పవర్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు సెట్ బౌండరీస్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ సొసైటల్ ప్రెషర్స్ కానీ, రిలేషన్స్ కూడా అండి. నేను ప్రతి ఒక్కటి అబ్బా అందరినీ తీసుకుని ముందుకెళ్ళాలి అని అనుకోను.
ఓకే. ఎందుకంటే కొన్ని వైబ్స్ మ్యాచ్ అవ్వవు. కొంతమంది నెగెటివ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు డిమీన్ చేస్తారు మిమ్మల్ని. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. రెస్పాన్సిబిలిటీస్ చేయండి. ఎంతవరకు రెస్పాన్సిబిలిటీస్ చేయాలి చేయండి. ఇప్పుడు అత్తయ్య మామయ్య వాళ్ళని బాగా చూసుకుంటాం, మమ్మీ వాళ్ళని బాగా చూసుకుంటాం. అవర్ రెస్పాన్సిబిలిటీస్ వీ నో ఇట్ బెటర్. కానీ కొంతమందితో మ్యాచ్ అవ్వట్లేదు. హాయ్ హలో బై వరకు పెట్టుకోండి. హాయ్ హలో బై కూడా అక్కర్లేని వాళ్ళు అది కూడా అవసరం లేదు, పక్కకి తోసేసేయండి. మీ లైఫ్ని ఏదో చేయటానికి మరీ త్యాగాలు చేసేసి మీరు ఏడుస్తూ మీరు రోజు తలనొప్పి టాబ్లెట్లు తీసుకుని పక్కడిని హ్యాపీగా పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి హ్యాపీనెస్ వాళ్ళు చూసుకుంటే, ఎందుకంటే నా హ్యాపీనెస్ వల్ల మా ఆయన హెల్త్ కానీ, మా ఆయన హ్యాపీనెస్ కానీ, నా ఇంట్లో ఎన్విరాన్మెంట్ కానీ, మా అమ్మాయి కానీ, మా పేరెంట్స్ కానీ ఇంతమంది ఇదై ఉంటారు. కాబట్టి అందరికీ హ్యాపీగా హాయిగా లైఫ్ లీడ్ చేసే హక్కు ఈక్వల్గా ఉంటుంది. కనుక మీరు ఎంతవరకు చేసుకోగలరు, మీ లైఫ్ని ఎప్పుడు మీ కంట్రోల్లో తీసుకోండి. సొసైటీ నార్మ్స్ ఎంతవరకు ఫాలో అవ్వాలో అంతవరకు ఫాలో అవ్వండి. ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పాన్సిబిలిటీస్ చూసుకోండి. పెద్దవాళ్ళని, స్పెషల్లీ పేరెంట్స్ బోత్ సైడ్స్, మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా బోత్ సైడ్స్ పేరెంట్స్ని ఈక్వల్గా చూసుకోండి. అమ్మాయి అత్తగారాలను చూసుకోవాలి, అల్లుడు చూసుకోకూడదు, ఇలాంటివి ఏమి ఉండవు. దీస్ ఆర్ అగైన్ ఆల్ సొసైటీ నార్మ్స్. సో అందరినీ బాగా చూసుకోండి. వీళ్ళంతవరకు హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉంచండి. ఏవైతే రాళ్ళు కట్టారో చాలా ఇయర్స్ నుంచి మన హ్యాపీనెస్ని ఆపేవి, ఆ స్టీరియో టైప్స్ని, ఆ రాళ్ళని బ్రేక్ చేసుకుంటూ మన ఫ్యూచర్ జనరేషన్కి, ఇప్పుడు మిహిరా ఫ్యూచర్ జనరేషన్, మిహిరాకి అన్నీ ఉండాలి కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ దట్ చేంజ్ ఫర్ మిహిరా అండ్ హర్ ఫ్రెండ్స్ టు బీ హ్యాపీ టుమారో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిటరల్లీ ఇట్స్ ఎ ప్లెజర్ మీటింగ్ యూ. ఇంత మంచి కన్వర్జేషన్ ఉన్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మీకు, ఐ డ్రీమ్ వాళ్ళకి ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ శశి గారు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.